హలో సమూహమా, సామలు పంట ఎప్పుడైనా చూసారా? అది మనం తింటాం కదా. మిల్లెట్స్లో సాములు, అరికెలు అనేసి చెప్తూ ఉంటారు కదా, యూట్యూబ్లో కూడా మంతెన గారు వాళ్ళంతా. ఇదే అన్నమాట సాముగడ్డి. సాములు చల్లేశారనమాట మా ఊళ్ళో. వర్షాలకి చల్లేస్తారు ఇవి. అంటే నీళ్లు లేకుండా కొంతమంది ఎందుకు బీడు పెట్టుకోవాలనేసి మొత్తం సాములు చల్లేశారు. కొన్ని గింజలు కూడా వచ్చాయన్నమాట. చూడండి, ఇదంతా సామకసు. మామూలుగా దూరం నుంచి చూసి ఎవరైనా గడ్డనే అనుకుంటారు, కానీ ఇది సాములు. చూడండి, మొత్తం చల్లేశారు. ఎంత బాగా వచ్చిందంటే వర్షానికి చాలా నీట్గా వచ్చేసింది. లాస్ట్ వీడియోలో పెట్టాను కదా స్వీట్ కార్న్ అనేసి, దాని పక్కనే ఉందన్నమాట ఇది కూడా. మొత్తం చల్లేశారనమాట. ఇది మాది కాదు, వేరే పక్క పొలం వాళ్ళది. జస్ట్ ఇలా బాగా దున్నేసి మొత్తం చల్లేస్తే అది బాగా వర్షానికి బాగా పడింది. మొన్న ఎక్కువ గాలి వచ్చి ఇలా పడిపోయిందన్నమాట. అంటే గడ్డి పెరిగే కొద్దీ గాలి ఎక్కువ వర్షాలు కనుక వచ్చినప్పుడు ఇలా పడిపోతూ ఉంటుంది. ఇంకా గింజలు ఏం రాలేదు, ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అన్నమాట చిన్న చిన్నగా. సాంబలు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పట్లో మా నాన్నమ్మ వాళ్ళంతా సాములతోనే, రాగుల రాయి తెలుసు కదా, అందులో బాగా సాములతో పిండి కొట్టుకునే వాళ్ళంట. దాంట్లో రాగి పిండికి బదులు సాములు అన్నీ వేసి గంజి కాంచుకునే వాళ్ళంట, సంగటి చేసుకునే వాళ్ళంట. ఇదంతా చల్లేశారు. మొత్తం చూడండి, మొత్తం కోస్తే ఎక్కువ అవుతాయి. ఇది వేరే వాళ్ళది. అలాగే మా పొలం దగ్గరకు వచ్చేసాం. మళ్ళీ వరి నాటామన్నమాట. మా అమ్మ నీళ్లు పెట్టింది, ఇప్పుడే పోతూ ఉన్నాయి నీళ్ళు. మేము తక్కువే నాటుకున్నాము, ముందులాగా ఎక్కువ నాటలేదన్నమాట. ఎందుకంటే పూలు వేసాము, రోజా పూలు ఇంకా 5 years దాకా అలాగే వదిలేస్తాం కాబట్టి డ్రిప్పుల్లో నీళ్ళు వెళ్తూ ఉన్నాయి. డ్రిప్ సిస్టమ్ అంటే ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఇలా వరి చేసుకోవచ్చు, కావాలంటే ఇంక వేరే ఏదే పంట అయినా చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మా టెంకాయ చెట్లు. అక్కడ 2 చిన్న చెట్లు ఉన్నాయి, ఇక్కడ పెద్ద చెట్లు ఉన్నాయి. ఈ పక్కన పేపర్ వేసి అలాగే వదిలేశారు. ఇది వేరే వాళ్ళది. మా భూములు ఉన్నాయి కానీ అన్నీ ఒక చోట లేవు, అక్కడ కొంచెం ఉన్నాయన్నమాట. అన్నదమ్ములు ఉంటాం కదా, సో అది ఇంకా పంచుకోలేదు పెదనాన్న వాళ్ళంతా. ఇక్కడ గేట్ వాళ్ళు తిప్పితే నీళ్ళు వస్తాయి వరికి. ఇది మా పెద్ద టెంకాయ చెట్లు, ఎంత పొడుగున్నాయో, ఎర్రగా ఉంటాయన్నమాట టెంకాయలు చూడడానికి. నీళ్ళు బాగా వస్తాయి. ఇంత పెద్ద చెట్టు ఎక్కికోయాలంటే ఎవరి వల్ల కాదు. సో అమ్మేస్తాడనమాట మా నాన్న టెంకాయలు. వాళ్ళు దింపేటప్పుడు వచ్చి తీసుకెళ్తారు. అప్పుడైతే మనం తాగొచ్చు అంతే. మనం ఎక్కాలంటే కుదరదు, అది పక్క వాళ్ళది. సో ఇది ఇక్కడ జామ చెట్టు ఉంది, ఎర్ర జామ చెట్లు. ఇందులో అంతా కొట్టేశారనమాట, నీడ వచ్చేస్తుందని కొట్టేసి ఇప్పుడు బాగా చిగురు వచ్చేసింది. అక్కడ కూడా ఒక చెట్టు ఉంది చూడండి. ఇంకో పెద్ద జామ చెట్టు, పెద్ద కాయలు కాసే జామ చెట్టు కూడా ఉంది, చూపిస్తాను. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం మనము. వెళ్దాం పదండి. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అది కూడా వాటి పక్క కొమ్మలన్నీ కొట్టేశారనమాట. ఒక కొమ్మలోనే బాగా కాయలు కాసేసి చెట్టే వంగిపోయింది. తెల్ల జామ చెట్టు హైబ్రిడ్, మేమే నాటాం ఇది. బట్ భూములు పంచుకుంటారు కదా, అప్పుడు ఇది మా చిన్న తాత వాళ్ళకి వెళ్ళిపోయిందనమాట. ఈ జామ చెట్టు చాలా బాధేస్తుంది. నీట్గా ప్రేమగా పెంచుకొని కాయలన్నీ కాసేటప్పటికి వేరే వాళ్ళకి వెళ్ళిపోతే. కానీ కాయలు కోసుకుంటే ఎవరేమన్నారనమాట. పెద్దగా కాస్తాయి ఇవి, చాలా కాయలు కాస్తాయి. చూడండి, బాగా తిని కింద పడేసేసారనమాట చిలకలు. ఎవరు పడితే వాళ్ళు కోసేస్తారు. ఇంకా తినే కాయ కాదా అనేసి మా అమ్మ వాళ్ళు కూడా ఏమనరనమాట. పల్లెటూరులో ఎవరు ఏమనుకోరు, బట్ కొంతమంది ఉంటారు రానివ్వరనమాట. ఎందుకు వస్తారో అనేసి గదురుకునే వాళ్ళు. మా అమ్మ అలా కాదు. ఇంకా నేను మా తమ్ముడు ఎవరు ఉండం కాబట్టి చూసారా, పండిపోయాయి జాంకాయలు బాగా. మన్ని నాకు కూడా కోయాలనిపించలేదు, ఎందుకులే కోయడం తినడం ఏం లేదు, ఊరికే పడేస్తాం అనేసి కిందంతా రాలిపోయాయి కూడా. చూడండి, అక్కడైతే చిలకలు కొరికేసి పండిపోయి ఇన్ని జాంకాయలు ఉన్నాయి. మా నాన్నకి చెప్పినా కూడా కోసుకెళ్ళినా మార్కెట్లో ఉన్న అమ్మేసే అంటే, ఎందుకులే మనకి, ఎవరు అమ్ముకోరనమాట ఇక్కడ. ఎన్నైనా కానీ గువ్వలు పక్షులే తినేస్తాయి.
కొంతమంది అయితే ఇంటి దగ్గర ఉన్న చెట్లో కూడా కాయలు కోసుకెళ్ళి అమ్మే వాళ్ళు ఉన్నారనమాట. మేమైతే అమ్ముకోము. అన్నీ చూడండి, చీమలు తినేస్తాయి, పక్షులు తినేస్తాయి, అన్నీ తినేస్తాయి. చాలా కాయలు ఉన్నాయి. నేను వీడియో సరిగ్గా తీయలేదు. ఇక్కడ స్వీట్ కార్న్ నాటారనమాట, చిన్న చిన్న మొలకలు. ఫైనల్గా చాలా కాయలే ఉన్నాయి. ఒకటో రెండో కోసుకొని తింటామంతే, ఎక్కువ తినరు. మా అమ్మోళ్ళు అయితే అసలు తినరు. ఏదో వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు తింటారంతే, ఇంకా అసలు దాని వైపు కూడా చూడరు. ఇక్కడ ఇంకా సపోటా చెట్టు ఉంది చూడండి, ఇది కూడా మాదే, మేమే నాటామన్నమాట. ఏం కాయలు కాస్తుందంటే అసలు పెద్దదయ్యే కొద్దీ అసలు ఏం కాయలేదు మా దగ్గర ఉన్నప్పుడు. ఎప్పుడైతే పంచుకొని వాళ్ళకి వెళ్ళిపోయిందో ఓని కాస్తుంది కాయలు. కోసుకుంటే ఏమన్నారు, బట్ మేమైతే కోసుకోమన్నమాట, పంచుకునేసాం కదా అని. అది కూడా మాదే. నీళ్ళు పోతూ ఉన్నాయి. మీకు సౌండ్స్ ఇది నేనైతే బ్యాక్గ్రౌండ్స్ అని రిమూవ్ చేయలేదు, సౌండ్స్ బాగా వస్తుందని. ఇదంతా క్లియర్ అనమాట, అంటే మాదే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. బాయ్.